వరంగల్ కథోలికా గురుపీఠం ఆత్మకూరు విచారణ గురువులు ఫాదర్ గంగారపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఉరుగొండ గ్రామంలో గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు శిలువ శ్రమల రక్షణ యాత్ర పాటలతో ప్రార్థనతో ఆధ్యాత్మిక ధ్యాన మౌన పాప పశ్చాత్తాప పరివర్తనా భావాలతో అర్థవంతంగా జరిగింది. యువతి యువకులు, మహిళలు, బాలబాలికలు సకల మానవాళి పాప పరిహారం కొరకు లోకరక్షకుడు యేసుక్రీస్తు మోపిన శిలువను, అనుభవించిన భయంకర మరణవేదనను నాటక రూపంలో ప్రదర్శించారు. క్రీస్తు శిలువ పాటల యాత్ర ఆంధ్ర హృదయాలను కదిలించింది. కంటి నుండి కన్నీటి ధారలు హృదయ పరివర్తనకు సంకేతంగా నిలిచాయి. వరంగల్ కథోలిక పీఠములోని ఆత్మకూరు విచారణ ఊరుగొండ గ్రామంలో అన్ని గ్రామాల విశ్వాసులకు ఇక్కడ శిలువ మార్గము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామాల విశ్వాసులు, సంఘ పెద్దలు, ఉపదేశులు ఊరుగొండ గ్రామానికి ఉదయం 7:30 వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు శిలువ మార్గములో క్రీస్తు శిలువ శ్రమల పాటుల ధ్యానములో నిమగ్నమై పాటలతో, ప్రార్థనతో, దేవుని యొక్క వాక్య పరిచర్యతో ప్రజలందరూ ఎంతో చక్కగా విశ్వాసముతో, ఆనందముతో పాల్గొని క్రీస్తు శ్రమలను ధ్యానం చేస్తూ ఆ శ్రమల వెనకాల ఉన్నటువంటి పరమార్థాన్ని, పరమరహస్యాన్ని గ్రహించి ఎంతగానో ఏడ్పులతో, విలాపాలతో, దుఃఖముతో, పరివర్తన భయముతో క్రీస్తు మన కొరకు మరణించాడు. కావున మనం పరిశుద్ధముగా జీవించాలి, పాపమునకు దూరముగా జీవించాలి అనేటువంటి సందేశాన్ని ఈనాడు ఫాదర్ కిరణ్ గారు అందించడం జరిగింది. ఇందులో ఆరాధన సిస్టర్స్, అన్ని గ్రామాల ఉపదేశులు, సంఘ పెద్దలు, ప్రత్యేకించి ఊరుగొండ ఉపదేశ్ కోలెపాక మొగిలి పంతులు, ఇతర సంఘ పెద్దలు చక్కగా ఈ శిలువ మార్గమును నిర్వహించి క్రీస్తు శిలువ శ్రమల ధ్యానమును విజయవంతము చేశారు. కావున నేను విచారణ గురువుగా ఫాదర్ గంగారపు సురేష్ వీరందరినీ అభినందిస్తూ మనం ఇదే ఐక్యమత్యముతో, విశ్వాసముతో, వికాసములో మనం ముందుకు సాగాలని ఈ ఆత్మకూరు విచారణ అన్ని రంగాలలో ముందుకు సాగాలి. క్రీస్తుకు నిలువెత్తు సాక్ష్యముగా ఈ ఊరుగొండ గ్రామము, పెంచికలపేట గ్రామము, కొత్తగట్టు సింగారము, నీరుకుల్ల గ్రామము, ఆత్మకూరు గ్రామము, ఊరుగొండ గ్రామము నిలవాలి అని ఆశిస్తూ మాందారిపేట సంఘము 30 60 100 అది ఎదగాలి అని నేను ఆశిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ మీడియా మిత్రులందరినీ నేను అభినందిస్తూ ప్రత్యేకముగా కామ్రేడ్ టీవీ న్యూస్